హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుకి ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా బాగా రాయండి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. మంచి టైమ్ టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఈరోజు టాపిక్‌లోకి వెళ్తే మనం ఈరోజు సెవెంత్ క్లాస్ సంబంధించి తెలుగు కంటెంట్ చెప్తున్నామండి. తెలుగు టెక్స్ట్ బుక్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. చాలా ఎక్కువ వీడియోస్ చేశానండి. ఇది 13థ్ వీడియో అనుకుంటా. సెవెంత్ క్లాస్ సంబంధించి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. అలా దీనికి ముందు నేను థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ తెలుగు టెక్స్ట్ బుక్‌లు అయితే కంప్లీట్ అయిపోయాయి మొత్తం. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు బాధపడవలసిన అవసరం లేదండి. అన్నీ కూడా కవర్ చేస్తున్నాను. బిట్స్ వైజ్ చెప్తున్నాను. లోపల లెసన్‌లో ఉన్న బిట్స్, ఇతివృత్తాలు, కవులు, ప్రక్రియలు, గ్రామర్ పాయింట్ అన్నీ కూడా నేను చెప్పడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్తున్నాను. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకవేళ మీకు నచ్చితే చూడండి. అలాగే నేను వీటికి ముందు సైకాలజీ అయితే చాలా వీడియోస్ చేశానండి. జీడీఎస్ ఛానల్ ఓపెన్ చేస్తే ప్లే స్టోర్‌కి వెళ్తే మాత్రం అక్కడ ఖచ్చితంగా డీఎస్‌కి సంబంధించిన బిట్స్ అన్నీ ఆ ప్లే స్టోర్‌లో ఉంటాయండి. జీడీఎస్ ఛానల్ అని కొడితే మనకి వస్తుందండి. అందులో ప్లే స్టోర్ ఒకటి ప్రత్యేకించి పెట్టాను డీఎస్సీ బిట్స్‌కి సంబంధించి. అదొకసారి ఓపెన్ చేయండి. అందులో డీఎస్సీకి సంబంధించిన అన్ని పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, తర్వాత సోషల్ కంటెంట్, సైన్స్ కంటెంట్ అన్నీ కూడా చేశాను. ఒకసారి చూడండి. ఈరోజు మన టాపిక్‌లోకి వెళ్తే చూడండి, సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్‌లోని మనకి ఇది బాలచంద్రుని ప్రతిజ్ఞ అనేది ఒక లెసన్ అండి. బాలచంద్రుని ప్రతిజ్ఞ అనేది లెసన్. ఈ బాలచంద్రుని ప్రతిజ్ఞ యొక్క ప్రక్రియ ఏంటంటే ద్విపద అండి. ద్విపద ప్రక్రియ. బాలచంద్రుని ప్రతిజ్ఞ అనే పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే ద్విపద అండి. ఇతివృత్తం ఏంటంటే శౌర్య పరాక్రమాలు. శౌర్య పరాక్రమాలు. ఇతివృత్తం అంటే శౌర్య పరాక్రమాలండి. ప్రక్రియ అంటే ద్విపద. బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠం యొక్క ప్రక్రియ ఇతివృత్తం చెప్పడం జరిగింది. అలాగే ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలు లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఒక్కోసారి పాఠం యొక్క ఉద్దేశాలు కూడా అడుగుతూ ఉంటాడండి. ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలు లెక్క చేయని మహనీయుల గురించి తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ మనం చూసుకుంటే నేపథ్యం అడుగుతున్నారండి. పల్నాటి రాజ్యం పొలిమేరలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో పట్టణ వీధుల్లో బాలచంద్రుడు బొంగరాలాట ఆడుతున్నాడు. నైపుణ్యంతో కూడిన ఆట అందరినీ ఆకట్టుకుంటుంది. అమ్మలక్కలందరూ చుట్టూ చేరి చూస్తూ ఆనందిస్తున్నారు. ఒక బొంగరం పొరపాటున అన్నమ్మ అనే ఆమెకు తగిలింది. ఆమె కోపంగా నీ పౌరుషం బొంగరాలాటలో కాదు, యుద్ధభూమిలో చూపించు, పల్నాటి వీరత్వాన్ని ప్రదర్శించు అని అంది. వెంటనే బాలచంద్రుడు పౌరుషంతో యుద్ధరంగానికి బయలుదేరి తల్లి దీవెనలు తీసుకునే సందర్భంలో ఉంది ఈ పాఠం. అర్థమైందండి. ఇది పాఠం భాగం అండి. పల్నాటి రాజ్య పొలిమేరలో యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఆ సమయంలో పట్టణ వీధుల్లో బాలచంద్రుడు బొంగరాలాట ఆడుతున్నాడు. నైపుణ్యంతో కూడిన ఆట అందరిని ఆకట్టుకుంటుంది. అమ్మలక్కలందరూ చుట్టూ చేరి చూస్తూ ఆనందిస్తున్నారు. ఒక బొంగరం పొరపాటున అన్నమ్మనే ఆమెకు తగిలింది. ఆమె కోపంగా నీ పౌరుషం బొంగరాలట్లో కాదు, యుద్ధభూమిలో చూపించు, పల్నాటి వీరత్వం ప్రదర్శించు అని అంది. వెంటనే బాలచంద్రుడు పౌరుషంతో యుద్ధానికి బయలుదేరి తల్లి దీవెనలు తీసుకునే సందర్భంలో ఉంది ఈ లెసన్ అని. ఏ లెసన్? బాలచంద్రుని ప్రతీక. అలాగే చూడండి, ఇది రాసినది శ్రీనాథుడు అండి. ఇతని యొక్క కాలం 1385 నుంచి 1475 వరకు. శ్రీనాథుడి యొక్క కాలం 1385 నుంచి 1475. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవారు ఇతను. ఇక్కడ పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాళ్ళు ఇతను శ్రీనాథుడు. అలాగే మనకి చూడండి, మరుత్రార్చ చరిత్ర, శృంగార నైషధము, కాశీఖండము, అరవిలాసము, పల్నాటి వీర చరిత్రము, క్రీడాభిరామము మొదలవి వీరు రచించారు. వీరి చాటు పద్యాలు ఆంధ్రదేశం అంతటా ప్రసిద్ధి చెందాయి. ఏ పద్యాలండి? చాటు పద్యాలు ఆంధ్రదేశం అంతటా ప్రసిద్ధి చెందాయి అన్నమాట. చూడండి, మూర్తట చరిత్ర, శృంగార నైషధము, కాశీఖండము, అరవిలాసము, పల్నాటి వీర చరిత్రము, క్రీడాభిమాము ఇవన్నీ కూడా ఇతను రచించారు శ్రీనాథుడు. వీరి చాటు పద్యాలు ఆంధ్రదేశం అంతా ప్రసిద్ధి చెందాయి. నెక్స్ట్ చూడండి, వీరికి కవి సార్వభౌముడు అనే బిరుదు ఉంది. శ్రీనాథుడికి కవి సార్వభౌముడు అనే బిరుదు ఉంది. ఈ పాఠ్యభాగం పల్నాటి వీర చరిత్రలో ఉంది. ఇది పల్నాటి
వీర చరిత్రలో ఉన్నది ఈ పాఠ్య భాగం. అలాగే గసరదేవ సంధి యొక్క అబ్రివేషన్ అనేది మనం తెలుసుకుందాం. ప్రథమ విభక్తి ప్రత్యామ్నాయాలు డు ము ఊలులకు పరుసములైన క చ ట త పాళ్ళు పరంగా ఉంటే వాటి స్థానంలో గ స డ ద వాలు ఆదేశంగా వస్తాయి. ఉదాహరణకు నిజము తెలిసి చూడండి. దశరథ సంధి ఏంటంటే ప్రథమ విభక్తి ప్రత్యామ్నాయాలైన డు మూవులకు పరుసములైన క చ ట త పలు పరంగా ఉంటే వాటి స్థానంలో గసడ దవలు ఆదేశంగా వస్తాయి. ఉదాహరణకు నిజము తెలిసి. సప్తమి విభక్తి చూడండి. సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించడానికి గురించి చెప్పేటప్పుడు సప్తమి విభక్తిని ఉపయోగిస్తారు. చూడండి, సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించడానికి గురించి చెప్పేటప్పుడు సప్తమి విభక్తిని ఉపయోగిస్తారు. దీనిలో అందున్ నన్ అనే ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అందున్ నన్ అనేవి సప్తమి విభక్తి కిందకు వస్తాయి. ఉదాహరణకి గురు భక్తి అండి ఉదాహరణకి. నెక్స్ట్ మనం చూసుకుంటే చూడండి, దీనికి సంబంధించి బాలచంద్ర ప్రతిజ్ఞ పాఠంకి సంబంధించి మనకి కొన్ని బిట్స్ అనేవి ఇవ్వడం జరిగిందండి. ఆ బిట్స్ అనేవి మనం కొన్ని చెప్పుకుందాం, మిగతావి రేపు వీడియోలో చెప్పుకోవడం జరుగుతుంది. కొన్ని మాత్రమే చెప్పుకుందాం, మిగతావి రేపు మనం చెప్పుకుందాము. ఇందులో ఫస్ట్ బిట్ మనం చూసుకుంటే బాలచంద్ర ప్రతిజ్ఞ పాఠం ఈ యుద్ధం గురించి ప్రస్తావించింది. దేని గురించి ప్రస్తావించింది? బాలచంద్ర ప్రతిజ్ఞ పాఠం బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం, ప్లాసీ యుద్ధం, బక్షారు యుద్ధం. ఏ యుద్ధం గురించి అంటే తెలిసింది ఆప్షన్ 2 అండి, పల్నాటి యుద్ధం. ఏ యుద్ధం అండి? పల్నాటి. బాలచంద్ర ప్రతిజ్ఞ పల్నాటి యుద్ధం గురించి చెప్పడం జరిగింది. శ్రీనాథుడు ఈ రాజు ఆస్థానంలో విద్యాధికారి ఎవరు? శ్రీనాథుడు ఈ రాజు ఆస్థానంలో విద్యాధికారి అనపోతారెడ్డి, ప్రోలయ వేమారెడ్డి, పెదకోమటి వేమారెడ్డి, కుమారగిరి రెడ్డి. ఎవరు ఆస్థానం ఉండేవాళ్ళని ముందు మనం చదువుకున్నాం. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో శ్రీనాథుడు విద్యాధికారిగా ఉండేవాడు. పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో విద్యాధికారిగా ఉండేవాడు శ్రీనాథుడు. నెక్స్ట్ మనకి శ్రీనాథుని బిరుదు ఏంటి? ఇతని యొక్క బిరుదు ఏంటి? శ్లేష యమక చక్రవర్తి, కవి కోకిల, కవి చక్రవర్తి, కవి సార్వభౌముడు. ఎవరండి మనకి శ్రీనాథుని యొక్క బిరుదు ఏంటి? 4గింట్లో ఆప్షన్ 4 అండి, కవి సార్వభౌముడు. శ్రీనాథుని యొక్క బిరుదు కవి సార్వభౌముడు. నెక్స్ట్ బాలచంద్ర ప్రతిజ్ఞ పాఠ్యభాగం ఈ గ్రంథం నుంచి గ్రహించబడింది. ఏ గ్రంథం నుంచి గ్రహించబడింది? బొబ్బిలి యుద్ధం, పల్నాటి వీర చరిత్ర, శ్రీశైల ఖండం, క్రీడాభిరామం. దేని నుంచి మనకి ఈ బాలచంద్ర ప్రతిజ్ఞ పాఠం గ్రంథం నుంచి గ్రహించబడింది అంటున్నారు. మనం చదువుకున్నాం కదండి ముందు, ఆప్షన్ 2 అండి, పల్నాటి వీర చరిత్ర అనే గ్రంథం నుంచి గ్రహించబడింది బాలచంద్రుని ప్రతిజ్ఞ. నెక్స్ట్ మనం చూసుకుంటే 5 చూడండి, బాలచంద్ర ప్రతిజ్ఞ పాఠ్యభాగం ఈ సాహితీ ప్రక్రియకు చెందింది. బాలచంద్ర ప్రతిజ్ఞ పాఠ్యభాగం యొక్క సాహితీ ప్రక్రియ ఏంటి? పద్యం, గద్యం, ప్రహసనం అండ్ ద్విపద. మనం ఏం చదువుకుందామండి ముందు? మనం ఆప్షన్ 4 అండి, ద్విపద. దీని యొక్క ప్రక్రియ ఏంటి? బాలచంద్ర యొక్క ప్రతిజ్ఞ ద్విపద అండి. ప్రక్రియ ఏంటండి? ద్విపద. నెక్స్ట్ మనకు చూడండి, బాలచంద్రుని తల్లి పేరు ఏంటి? బాలచంద్ర యొక్క తల్లి పేరు బతుకమ్మ, మాంచాల, చెన్నమ్మ, ఐతమ్మ. ఎవరండి 4గింట్లో బాలచంద్ర యొక్క తల్లి? మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, ఐతమ్మ అండి. బాలచంద్ర యొక్క తల్లి పేరు ఐతమ్మ. నెక్స్ట్ తన పరాక్రమం గురించి వీరికి బాగా తెలుసు అని బాలచంద్రుడు అన్నాడు. తన పరాక్రమం గురించి వీరికి బాగా తెలుసని బాలచంద్రుడు అన్న ఎవరికి? బ్రహ్మనాయుడు, మలిదేవరాజు, అనుగురాజు, నలగామరాజు. ఎవరి గురించి అని తెలుసు మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, నలగామరాజు అండి. తన పరాక్రమం గురించి నలగామరాజుకు బాగా తెలుసని బాలచంద్రుడు అన్నాడు, నలగామరాజు. నెక్స్ట్ మనకి 8 చూడండి, సైంధవ వధ వేల సాహస స్ఫూర్తి డాష్. ఖాళీలు సరైన పదాన్ని గుర్తించండి. సైంధవ వధ వేల సాహస స్ఫూర్తి అన్నాడు. మనం చివరి ఏం పెట్టాలి? పాలాక్షుడు, శ్రీకృష్ణుడు, విజయుడు, హనుమంతుడు. ఏంటండి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, శ్రీకృష్ణుడు.
సైంధవ వధవేళ సాహస స్ఫూర్తి శ్రీకృష్ణుడు. నెక్స్ట్ మనం చూసుకుంటే 9వదండి. ప్రళయకాలంలో వీరుల చెలరేగుతానని బాలచంద్రుడు అన్నాడు. ప్రళయకాలంలో వీరుల చెలరేగుతానని బాలచంద్రుడు అన్నాడు. ఏంటండి? విష్ణువు, బ్రహ్మ, ఆది పరాశక్తి, భైరవుడు. ఎవరలా బాలచంద్రుడు చెలరేగుతానని అన్నాడు ప్రళయకాలంలో అంటున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. భైరవుడులా ప్రళయకాలంలో భైరవుడిలా చెలరేగుతానని బాలచంద్రుడు అన్నాడు. నెక్స్ట్, వాయుపుత్రుడు లంక వడితోడు జొచ్చి భస్మంబు కావించి ప్రబలిన భంగి. ఈ వాక్యముల అలంకారం ఏంటి? వాయుపుత్రుడు లంక వడితొడజొచ్చి భస్మంబు గావించి ప్రబలిన భంగి. ఈ వాక్యం ఏ అలంకారం అంటున్నారు? రూపాలంకారం, అతిశయోక్తి అలంకారం, ఉపమా అలంకారం, స్వభావోక్తి అలంకారం. ఈ నాలుగింట్లో ఏ అలంకారం అవుతుందండి? మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఉపమా అలంకారం. ఏంటండి? ఉపమా అలంకారం. వాయుపుత్రుడు లంక వడితోడ జొచ్చి భస్మంబు కావించి ప్రబలిన భంగి అనేది ఉపమా అలంకారం కింద వస్తుంది. నెక్స్ట్ మనకు చూడండి 11వది. త్రిపురాసురునితో యుద్ధం చేసేది ఎవరు? త్రిపురాసురునితో యుద్ధం చేసేది ఎవరు? శివుడు, విష్ణువు, ఆది పరాశక్తి, పార్వతి. త్రిపురాసురునితో యుద్ధం చేసింది ఎవరండి? మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. శివుడు. త్రిపురాసురునితో యుద్ధం చేసింది శివుడు అండి. నెక్స్ట్ మనం చూడండి 12వది. మహాభారత యుద్ధములో సైంధవుని చంపింది ఎవరు? మహాభారత యుద్ధములో సైంధవుని చంపింది ఎవరు? అశ్వత్థామ, భీముడు, ధర్మరాజు, అర్జునుడు. మహాభారత యుద్ధంలో సైంధవుని చంపింది ఎవరండి? ఆప్షన్ 4 అండి. అర్జునుడు. సైంధవుని చంపింది అర్జునుడు అండి. నెక్స్ట్ మనకి దేవదానవులు సముద్రాన్ని చిలికినప్పుడు సముద్రం మధ్యలో ఆధారమైనది ఏంటి? దేవదానవులు సముద్రాన్ని చిలికినప్పుడు సముద్ర మధ్యలో ఆధారమైనది ఏంటి? మేరు పర్వతం, మందర పర్వతం, సుక్తిమంతం, మైనాకం. ఏంటండి ఈ 4 ఆప్షన్లో? ఆప్షన్ 2 అండి. మందర పర్వతం అండి. దేవదానవులు సముద్రాన్ని చిలికినప్పుడు సముద్ర మధ్యలో ఆధారమైనది ఏంటంటే మందర పర్వతం అండి. నెక్స్ట్, దహనుని కడ్డంబే దట్టమౌ డాష్. కాలి సరైన పదాన్ని గుర్తించండి. దహనుని కడ్డంబే దట్టమౌ ఏంటండి? బడబాగ్ని, వండంగ, వనము, పాదము. ఈ 4 ఏంటండి? మనకి ఇక్కడ ఆప్షన్ 3 వనము. దహనుని కడ్డెంబ దట్టమౌ వనము అని అర్థం. నెక్స్ట్ మనం చూడండి, నలగాము బలముల డాష్ చేసి. ఖాళీలో సరైన పదాన్ని గుర్తించండి. నలగాము బలములు డాష్ చేసి. ఉడుపు నొరికి పాదోమించి పశుగణం బెదిరే నలి ఏంటని అడుగుతున్నారండి. ఈ 4 మనకి ఏంటంటే ఆప్షన్ 4 అండి. నలి చేసి. నలగామ బలముల నలి చేసి అని అర్థం. నెక్స్ట్ మనకి స్వాతి కొక్కెర గుంపు డాష్కెదిరే. స్వాతి కొక్కెర గుంపు డాష్కెదిరే. ఖాళీ సరైన పదాన్ని గుర్తించండి. శివంగి, కైతమ్మ, సాల్వంబు, సాబకము. ఏంటండి మనకి ఇక్కడ? ఆప్షన్ 3 అండి. సాల్వంబు. స్వాతి కొక్కెర గుంపు సాల్వంబు కెదురే. నెక్స్ట్ మనకి 17 పుత్రుడు ఈ పదానికి వికృతి ఏంటి? పుత్రుడు అనే పదానికి వికృతి కొట్టుడు, కొన్నడు, బొట్టెడు, పొట్టి. ఏంటండి పుత్రుడు అనే పదానికి వికృతి ఏంటి? పుత్రుడు అనే పదానికి వికృతి ఏంటండి? మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. బొట్టెడు. పుత్రుడు అనే పదానికి వికృతి ఏంటండి? బొట్టెడు. నెక్స్ట్, ప్రథమ విభక్తి ప్రత్యయములైన డు, మోవులకు కా, చాట, తపలు పరమైతే వచ్చే సంధి ఏంటి? దుగాగమ సంధి, సరళాదేశ సంధి, ధృత ప్రకృత సంధి, గసరదవదేశ సంధి. ఏం చదువుకున్నామండి ముందు మనము? ఆప్షన్ 4 అండి. గసరదవదేశ సంధి. ప్రథమ విభక్తి ప్రత్యయములైన డు, మోవులకు కచ్చట, తపలు పరమైతే వచ్చే సంధి గసరదవదేశ సంధి. నెక్స్ట్ 19 చూడండి, కొలువు చేసిరి
ఈ పదాన్ని విడదీయగా వచ్చిన రూపం ఏంటి? కొలువు చేసిరి పదాన్ని విడదీయగా వచ్చిన రూపం ఏంటి? కొలువు ప్లస్ చేసిరి, కొలువు ప్లస్ చేసిరి, కొల్వన్ ప్లస్ చేసిరి, కొలువంగు ప్లస్ చేసిరి. కొలువు చేసిరి అనే పదాన్ని మనం ఏ విధంగా విడదీస్తామని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఏమవుతుంది? ఆప్షన్ 2 అండి. కొలువు ప్లస్ చేసిరి, కొలువు చేసిరి, కొలువు ప్లస్ చేసిరి, కొలువు చేసిరి. నెక్స్ట్ 25. గసరదవదేశ సంధి అనేది ఏంటి? గసరదవ గసరదవదేశ సంధి అనేది ఏంటి? ఆగమ సంధి, నిత్య సంధి, నిషేధ సంధి, ఆదేశ సంధి. ఏంటండి మనకి ఇక్కడ? ఆప్షన్ 4 అండి. ఆదేశ సంధి. గసరదవదేశ సంధి ఏంటండి? మనకి ఇక్కడ ఆదేశ సంధి కింద వస్తుంది. నెక్స్ట్ మనకు చూడండి 21ది. సాధారణంగా సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించడాన్ని గురించి చెప్పేటప్పుడు ఈ విభక్తిని ఉపయోగిస్తాము. సాధారణంగా సామీప్య విషయ సంబంధాన్ని అంతటా వ్యాపించడాన్ని గురించి చెప్పేటప్పుడు ఈ విభక్తిని ఉపయోగిస్తాం. ఏంటి? షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి. ఏ విభక్తి అండి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. సప్తమి విభక్తి. సప్తమి విభక్తిని మనం ఉపయోగిస్తూ ఉంటాం. పట్టణ వీధుల్లో బాలచంద్రుడు ఏ ఆట ఆడుతున్నాడు? ఏ ఆట ఆడుతున్నాడు పట్టణ వీధుల్లో? పెంకులాట, గోళీలాట, బొంగరాలాట, తాగుడు మూతలాట. మనం ఏం చదువుకున్నామండి? మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. బొంగరాలాట ఆడుతున్నారు బాలచంద్రుడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. పాలువోక ఈ పదంలోని సంధి పేరు ఏంటి? పాలువాక అనే పదంలోని సంధి పేరేంటి? లులలన సంధి, సరళాదేశ సంధి, ధృత ప్రకృతిక సంధి, గసరదవ దేశ సంధి. ఏ సంధి అంటున్నారండి? లులలన సంధి, సరళాదేశ సంధి, ధృత ప్రకృత సంధి, గసరదవ సంధి. ఏంటవుతుంది? పాలువాక అనే సంధి ఏంటి? పదానికి సంధి ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. గసరదవ దేశ సంధి. గసరదవ దేశ సంధి. నెక్స్ట్ ఉర్వీషు దళములు కురుమని డాష్ ఖాళీల సరైన పదాన్ని గుర్తించండి. ఉర్వీసు దళముల కురుమని అన్నాడు. విడుగా, నెరుస, పిడుగా, మీరంగా. ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఏమవుతుంది? ఆప్షన్ 3 అండి. పిడుగా. ఉర్వీషు దళములు కురుమని పిడుగు అని అర్థం. నెక్స్ట్ మనం చూడండి 25ది. క్రింది ద్విపద పంక్తులను సరైన క్రమంలో అమర్చండి. ద్విపద పంక్తులను సరైన క్రమంలో అమర్చండి. ఫస్ట్ది ఏంటి? నలగాము డెరుగును నాదు శౌర్యంబు, సైంధవ వధవేళ సాహస స్ఫూర్తి, భయమేళ గొల్పెతు బామని విపుడు, ప్రళయ కాలమును నాటి భైరవు రీతి అని ఉంది. మనం సరైన క్రమంలో అమరిస్తే మనకి ఏమవుతుందండి? మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ది ఈ అండి. భయమేళ గొల్పెదు బామ నీవిపుడు. నెక్స్ట్ రెండోది నలగాము డెరుగును నాదు శౌర్యంబు. నెక్స్ట్ మూడోదండి ప్రళయ కాలము నాటి భైరవ రీతి. నెక్స్ట్ సైంధవ వధవేళ సాహస స్ఫూర్తి అని అర్థం. నెక్స్ట్ మనకి ఈ వీడియోకి సంబంధించి లాస్ట్ బిట్ అండి. ఇది లాస్ట్ బిట్ ఈ వీడియోకి, కానీ దీనికి కంటిన్యూస్ అని బిట్ ఉన్నాయి ఈ లెసన్కి సంబంధించి. రేపు మనం వీడియోలో చెప్పుకుందాము. విజయుడు రసములో విహరించినట్లు. ఈ పద్యపాదం తర్వాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి. విజయుడు రసములో విహరించినట్లు అని ఉంది కదండి. ఈ పద్యపాదం తర్వాత వచ్చే వాక్యం ఏంటని? కౌరవ సేనలో గదబట్టి దూరి వడముడి రణమున వ్రాలినయట్లు వాయుపుత్రుడు లంక వడితోడ జొచ్చి భస్మంబు గావించి ప్రబలిన భంగి అని ఉంది. దీని తర్వాత వచ్చేది ఏంటండి? మనకి ఇక్కడ మనం ఏం చదువుకున్న ఆప్షన్ 1 అండి. కౌరవ సేనలో గదబట్టి దూరి. చూడు, విజయుడు రసములో విహరించినట్లు కౌరవ సేనలో గదబట్టి దూరి అని అర్థం. ఓకే అండి, ఇవి ఈ రోజుకి సంబంధించి బిట్స్. మనం రేపు 27 నుంచి మనం స్టార్ట్ చేద్దాము ఈ లెసన్కి సంబంధించి. మనం 27 నుంచి మనం చెప్పుకుందాం. ఈరోజు 26 వరకు చెప్పుకున్నాము ఈ లెసన్కి సంబంధించి. ఈ బాలచంద్ర ప్రతిజ్ఞకి సంబంధించి మనం రేపు 27 నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే అండి, వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, అన్నీ కూడా బాగా చదవండి. చాలా వీడియోస్ చేశాను,
ఒకసారి కొత్త వాళ్ళైతే ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి. టేక్ కేర్. బాయ్.